దేవుని ప్రేమకు పరిధులు ఉండవు అని మనకు తెలుసు. సో ఆయన తన బిడ్డలు కూడా అదే విధమైన ప్రేమను చూపించాలని ఆశిస్తున్నారు. నిన్ను ప్రేమించు వారిని మాత్రం నీవు ప్రేమిస్తే నీలో ప్రత్యేకత ఏముంది? అది అందరూ చేయగలరు కదా. నీ శత్రువుని సైతం నీవు ప్రేమించగలిగితే, వారి గురించి నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ఈ లోకానికి ఉప్పుగా మరియు వెలుగుగా పిలువబడతావు. మీరు ప్రశ్నించవచ్చు, శత్రువుని ఎలా ప్రేమించగలం? మనకు హాని తలపెట్టే వారిని ప్రేమించడం ఎంత మాత్రం అసాధ్యం కదా. మరి అటువంటప్పుడు మనం ప్రేమను ఫోర్స్ చేయాలా, లేక ప్రేమ రాకున్నా శత్రువుతో ప్రేమించినట్లు నటించాలా? ఇవేమీ అక్కర్లేదు. ఇక్కడ శత్రువుని ప్రేమించడం అంటే నీ సొంత వారిని లేక నీ ఆత్మీయులను ప్రేమించిన రీతిగా శత్రువుని కూడా ప్రేమించమని అర్థం కాదు. శత్రువు నీ హాని కోరినా నువ్వు మాత్రం తన మేలు కోరాలి. శత్రువు మార్పు కొరకు నువ్వు ప్రార్థన చేయగలగాలి. శత్రువు నీకు ఎటువంటి కీడు తలపెట్టినా సరే ప్రార్థనలో తండ్రికి విజ్ఞాపన చేయాలే కానీ నువ్వు ప్రతి కీడు తలపెట్టకూడదు. ఆ విధమైన ప్రేమ చూపించమని ప్రభువారు చెప్తున్నారు.